Hello students, you welcome to Veranda race. So ఈ క్లాస్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్లో కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. అంటే లైక్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అభివృద్ధి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ డెవలప్మెంట్ బ్యాంక్స్ చూస్తే ఇండియాలో వీటి ఫంక్షన్ ఏంటి, ఏ బ్యాంక్స్ డెవలప్మెంట్ బ్యాంక్స్గా ట్రీట్ చేస్తాం, సో వీటి గురించిన అంశాలను మనం డిస్కస్ చేస్తూ వద్దాం. మొదటిగా డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటో చూద్దాం. డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆర్ those financial institutions whose objective is to finance the primary needs of the society. Primary needs of the society అంటున్నాడు. సో నైస్ వర్డ్. సో ఏవైతే ప్రైమరీ నీడ్స్, ముఖ్యంగా కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చడానికి ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలాంటివి ముఖ్యంగా కావాల్సినవి, ఫోకస్ చేయాల్సినవి ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం ఉందనుకోండి, వ్యవసాయ రంగానికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో, వ్యవసాయ రంగానికి కావాల్సిన నీడ్స్ ఏవి ఉంటాయో వాటిని ఫినిష్ చేయాలి, వాటికి ఫెసిలిటేట్ చేయాలి. తర్వాత పరిశ్రమల అభివృద్ధికి, పరిశ్రమలకు, సో ఇక్కడ అంటోంది ప్రైమరీ నీడ్స్, పరిశ్రమలకు కావాల్సిన ఫెసిలిటేషన్ ఏమి ఇవ్వాలి, ఇలాంటి వాటి గురించి మనకి డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. Such funding results in the growth and development of the social and economic sectors of the nation. గ్రోత్, డెవలప్మెంట్ రెండు అంటున్నాడు. గ్రోత్ అంటే మనము వృద్ధి అంటాం, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటాం. సో ఎప్పుడు డెవలప్మెంట్కి గ్రోత్కి ఉన్న జనరల్ డిఫరెన్స్ ఏం చెప్పుకుంటామంటే, డెవలప్మెంట్ ఎప్పుడు పరిమాణం గురించి మాట్లాడుతుంటుంది, పరిమాణాత్మకంగా ఉంటుంది. పరిమాణాత్మకం. ఇది గ్రోత్ వచ్చేటప్పటికి గుణాత్మకంగా ఉంటుంది. అంటే ఏంటి? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. క్వాలిటీ గురించి చెప్పేది ఒకటి, క్వాంటిటీ గురించి చెప్పేది ఒకటి. డెవలప్మెంట్ అనేది అంటే అభివృద్ధి అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పరిమాణాత్మకం తర్వాత గుణాత్మకం రెండింటి గురించి మాట్లాడుతుంది. గుణాత్మకం గురించి రెండింటి గురించి మాట్లాడుతుంది. కానీ ఇక్కడ మనకి గ్రోత్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓన్లీ పరిమాణాత్మకం గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటి అని అంటే, గ్రోత్ ఎప్పుడు మనకి ఈ పర్టికులర్ ఏరియాల్లో, ఏ ఏరియాల్లో అయితే మనం వృద్ధి చెందించాలనుకుంటామో వాటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఎలాగా? ఇక్కడ పార్ట్ అంతా క్వాంటిటీ మీద ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి, డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది. అది మనం గమనించాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నాం అనుకోండి, మానవాభివృద్ధి సూచి అంటాం. మానవాభివృద్ధి సూచిలో మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తాం? క్వాలిటీ చూస్తాం, క్వాలిటీ టర్న్ అవ్వాలి, క్వాంటిటీ కూడా పెరగాలి, క్వాంటిటీ కూడా కావాలి. అంటే ఎప్పుడు డెవలప్మెంట్ అనేది క్వాలిటీతో పాటు క్వాంటిటీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. క్వాలిటీ ఎక్కువ, క్వాంటిటీని కూడా ఫోకస్ చేస్తుంది. అందుకని గ్రోత్ అనేది డెవలప్మెంట్లో పార్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఎక్కడ డెవలప్మెంట్? సోషల్ అండ్ ఎకనామిక్ సెక్టార్స్ ఆఫ్ ద నేషన్. ఏవైతే సాంఘికంగా, ఆర్థికంగా దేశానికి వెన్నంటూ ఉండే రంగాలు ఏవైతే ఉంటాయో వాటిలో గ్రోత్ కావాలి, డెవలప్మెంట్ కావాలి అని అంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ బ్యాంక్స్ అవసరం ఉంది అనేది పాయింట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ బ్యాంక్స్ క్లాసిఫికేషన్ కనుక చూసామనుకోండి, డెవలప్మెంట్ బ్యాంక్స్ని ఎలా క్లాసిఫై చేశారు అని అంటే ఇక్కడ చూడండి. అంటే అవి ఇచ్చే ఫెసిలిటీని బట్టి, అవి ఇచ్చే ఫెసిలిటేషన్ బట్టి, లెండింగ్ పార్ట్ని బట్టి వాటిని ఎలా క్లాసిఫై చేశారు. ఎలాగా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇంట్రడ్యూస్ చేసినవి. పారిశ్రామిక అభివృద్ధి అంటాం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. తర్వాత అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయ అభివృద్ధి. తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఎగుమతులు దిగుమతులకు రిలేటెడ్గా. తర్వాత హౌసింగ్ ఫినాన్స్ అంటాం. హౌసింగ్ ఫినాన్స్ అంటే ఇల్లు కట్టుకోవడానికి రుణాలు కావాలి కదా, హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటాం. అంటే గృహాభివృద్ధి అంటాం. ఇలా అంటారన్నమాట. ఇలా ఉంటాయి మనకి, ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది మనకి బ్యాంక్స్లో. కొన్ని బ్యాంక్స్ గృహాభివృద్ధికి, కొన్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎగుమతులు దిగుమతులకి, కొన్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ వ్యవసాయ రంగానికి, కొన్ని బ్యాంక్స్ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతాయన్నమాట. సో ఇక్కడ మనం ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్లోనే ఇప్పుడు 1 by 1 చూద్దాం. IFCI అని ఉంది చూడండి. IFCI అంటే
ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ ఐఎఫ్సిఐ స్పెషాలిటీ దేని కిందకి, ఏ క్లాసిఫికేషన్ కిందకు వస్తుందంటే, ఇప్పుడు మనం చూసిన డెవలప్మెంట్ బ్యాంక్స్లో ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కిందకు వస్తుందన్నమాట. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కేటగిరీలోకి వస్తుంది. ఈ కేటగిరీ కిందకు వస్తుందన్నమాట. ఐఎఫ్సిఐ ఈజ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ అంటే కంప్లీట్గా ప్రభుత్వ సంస్థ, పిఎస్యు అంటాం కదా, డెవలప్మెంట్ బ్యాంక్ టు క్యాటర్ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఫినాన్స్ టు ద ఇండస్ట్రియల్ సెక్టర్. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మీడియం టర్మ్ మధ్య, తర్వాత లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక అంటాం. మధ్యకాలిక, దీర్ఘకాలిక అంటే మీడియం అండ్ లాంగ్ టర్మ్ ఫినాన్స్, ఏవైతే విత్త అవసరాలు పరిశ్రమలకి మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా కావాల్సి వస్తాయో వాటిని తీర్చడానికి ఐఎఫ్సిఐ ఉంటుందనేది కాన్సెప్ట్. సో అది పాయింట్ మనకి ఇక్కడ. ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1948, 1948లో సెటప్ చేశారు. ఎక్కడ అంటే హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులలో, పారిశ్రామికానికి అభివృద్ధి చెందించడానికి ఉన్న బ్యాంక్స్లో ఓల్డెస్ట్ వన్గా, అంటే పురాతనమైన దానిగా ఐఎఫ్సిఐ అని చెప్పుకుంటాం. ఉన్న వాటిల్లో ఓల్డెస్ట్ వన్ అనమాట ఐఎఫ్సిఐ, 1948. ఓకే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. తర్వాత మనకి అడగడానికి ఇంకొక పాయింట్ ఏంటి అంటే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దట్ ఈస్ న్యూఢిల్లీ. గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ ఇది, పిఎస్యు కిందకే చెప్పుకుంటాం. సో ఈ పాయింట్ని ఫోకస్ చేయాలి, ఐఎఫ్సిఐ. నెక్స్ట్ వెళ్తే మనం ఐడిబిఐ అంటాం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కే, ఇది కూడా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కే ఫస్ట్ కేటగిరీ కిందకి వచ్చేది. మనం ఇందాక చెప్పుకున్నాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1964 ఐడిబిఐ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండేది ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఐడిబిఐగా మారింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబై, విచ్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఇండస్ట్రియల్ ఎంటర్ప్రైజెస్. పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ని అందిస్తూ ఉంటుంది. విత్త సంబంధమైన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని చేకూర్చడానికి మనకి ఐడిబిఐ ఫంక్షన్ చేస్తుంది. స్పెషల్ వన్ అది కూడా. తర్వాత నెక్స్ట్ చూస్తే సిడ్బి. మనకి బాగా న్యూస్లో కనిపించేది ఏంటి అని అంటే సిడ్బీనే కనిపిస్తుంటుంది ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్లో. ఇవి డెవలప్మెంట్ క్లాసిఫికేషన్లో, అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా డెవలప్మెంట్ బ్యాంక్స్ అనగానే ఇవి అని, ఐఎఫ్సిఐ అని, ఐడిబిఐ అని, సిడ్బి అని ఇలా క్లాసిఫై చేసుకోవాలి. సో తర్వాత ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాం అనుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లాసిఫికేషన్లో ఇవి రావు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్, అపెక్స్ బ్యాంక్. సో అదే పాయింట్ని క్యాచ్ చేయాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లాసిఫై చేసినప్పుడు క్లియర్గా క్లాసిఫై చేసి వాటిని డిస్కస్ చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఈ సిడ్బి గురించి మాట్లాడుకున్నాం. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి, ఇస్ అ ప్రిన్సిపల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ప్రమోషన్, ఫినాన్సింగ్, ఏ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రో అంటాం. మైక్రో అంటే సూక్ష్మ అంటారు మనం తెలుగులో. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా. మీడియం అంటే మధ్య తరహా కదా, మధ్య తరహా. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో పరిశ్రమలకి, ఈ పరిశ్రమలకి, ఈ ఎంటర్ప్రైజెస్కి కావాల్సిన ఫెసిలిటేషన్ సిడ్బి ఇస్తుంది. చాలా క్లియర్గా ఉండాలి. ఐఎఫ్సిఐ కానీ, ఐడిబిఐ కానీ లార్జ్ ఎంటర్ప్రైజెస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పార్ట్ సిడ్బి వచ్చేటప్పటికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అనేది పాయింట్ అనమాట. మరి సిడ్బి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, సిడ్బి అఫీషియల్గా దాన్ని 1990లో సెటప్ అయింది. 1990లో సిడ్బిని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. ఇది చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం మనం. ఎందుకనంటే మనకి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, విత్త సంస్థలన్నీ లేదా డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎక్కువ ముంబైలో లొకేట్ అయి ఉంటే, వాటికి భిన్నంగా మన సిడ్బి వచ్చేటప్పటికి లక్నోలో ఉంటుంది అనమాట, లక్నో యూపీ. ఇది గుర్తుంచుకోవాలి. చాలాసార్లు అడిగాడు కూడా, ఏవైతే ఉన్న వాటికి భిన్నంగా ఉంటాయో వాటినే ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి అది వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూసారనుకోండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నామనుకోండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూసారనుకోండి, లేదా సెబీ చూసారనుకోండి, సెబీ, ఈ ఆర్గనైజేషన్స్, లేదా ఐడిబిఐ చూడండి, ఐడిబిఐ. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఎక్కడున్నాయి? ముంబైలో లొకేట్ అయి ఉన్నాయి. మనకి ఎక్కువ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ముంబైలో లొకేట్ అయి ఉంటాయి, కానీ సిడ్బి వీటికి భిన్నంగా మనకి లక్నోలో కనిపిస్తుంది. దట్ ఇస్ అ పాయింట్. ఈజీగా గుర్తుంచుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది, గుర్తుంచుకోండి లక్నో. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే నాబార్డ్.
వ్యవసాయ రంగానికి అంటే ప్రాముఖ్యతనిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇంట్రడ్యూస్ చేసింది నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్స్. వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధి రెండింటిది అనమాట, రెండింటి మీద ఫోకస్ చేస్తుంది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే నాబార్డ్ని 1982లో సెటప్ చేశారు. నాబార్డ్ ఇంట్రడ్యూస్ చేసిన అంటే నాబార్డ్కి స్పెషల్ థింగ్ కూడా మనం చెప్పుకుంటాం, స్పెషల్ పాయింట్ కింద ఏం చెప్పుకుంటామంటే ఈజ్ ద డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ద నేషన్ ఫర్ ఫాస్టరింగ్ రూరల్ ప్రాస్పెరిటీ అని చెప్పుకుంటాం. అంటే మనకి రూరల్ ఏరియాల్లో ఉండే బ్యాంకింగ్ సిస్టమ్ అంతా, రూరల్ ఏరియాల్లో ఉండే బ్యాంకింగ్ సిస్టమ్ అంతటికి రీఫినాన్సర్గా ఫంక్షన్ చేసేది ఎవరు అంటే నాబార్డ్ అని చెప్పుకుంటాం. ఆర్ఆర్బీలు కదా మనకి రూరల్ ఏరియాల్లో ఫంక్షన్ చేసే బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనకి ఎక్కడ ఫంక్షన్ చేస్తాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ చేస్తాయి. వాటికి రీఫినాన్సర్గా పనిచేసేది ఎవరు అని అంటే నాబార్డ్. రీఫినాన్సర్ అంటాం. రీఫినాన్సర్ అంటే ఏంటి అని అంటే వీటికి కావాల్సిన ఫినాన్స్ ఏవైతే ఫార్మర్స్కి కానీ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి ఏవైతే అవి ప్రొవైడ్ చేస్తాయో వాటికి ఆ అమౌంట్ని లోన్గా మళ్ళీ ఎవరిస్తారంటే నాబార్డ్ ఇస్తుంది. అంటే ఎలాగా? రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ కస్టమర్కి ఇచ్చే లోన్ని ఆ అమౌంట్ని ఆర్ఆర్బీలు ఎక్కడి నుంచి క్లెయిమ్ చేసుకుంటాయంటే నాబార్డ్ నుంచి క్లెయిమ్ చేసుకుంటాయి. మరి వీటికి బెనిఫిట్ ఏంటి అని అంటే నాబార్డ్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి తక్కువ వడ్డీ రేటుకి, అంటే ఇప్పుడు 5% ఇంట్రెస్ట్ రేట్కి ఇక్కడ నాబార్డ్ ఆర్ఆర్బీకి లోన్ ఇచ్చింది అనుకోండి, వీటిని ఆర్ఆర్బీలు ఏం చేస్తాయంటే ఇదే అమౌంట్ని దాన్ని 7%కి ఫార్మర్స్కి లోన్ ఇస్తాయి. ఇలా అనమాట. దీన్ని రీఫినాన్స్ అంటారు. రీఫినాన్స్ ఎవరు చేస్తారు? నాబార్డ్ చేస్తుంది. ఎక్కడ? రూరల్ ఏరియాలో. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. సో వెరీ స్పెషల్ ఆర్గనైజేషన్ కింద చెప్పుకుంటాం నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మాట్లాడుకుంటాం. ఎగుమతులు దిగుమతులు. ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఎగుమతి చేయడం, ఎగుమతులు చేయడం. ఇంపోర్ట్ అంటే దిగుమతులు చేయడం. ఈ ఇంపోర్ట్ చేసే ఎంటిటీస్కి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జిమ్ ఈజ్ అ స్పెషలైజ్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఫినాన్సింగ్ డబ్బులు లోన్గా ఇవ్వడానికి, తర్వాత ఫెసిలిటేటింగ్ అండ్ ప్రమోటింగ్ ద ఫారెన్ ట్రేడ్స్ ఆఫ్ ఇండియా, విదేశీ వర్తకాన్ని, విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయబడిందే ఎగ్జిమ్ బ్యాంక్ అని చెప్పుకుంటాం. హెడ్ క్వార్టర్స్ ముంబై. నెక్స్ట్కి వెళ్దాం. ఎన్హెచ్బి ఉన్న ఆర్గనైజేషన్స్లో ఇది కూడా ఒక స్పెషల్. ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది దాదాపుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్న ఆర్గనైజేషన్. ఇది డెవలప్మెంట్ బ్యాంక్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండేది. ఇది రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని 100% హోల్డ్ చేసుకోవడం జరిగింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ స్పెషాలిటీ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1988. ఎన్హెచ్బి వాజ్ సెటప్ టు ప్రమోట్ హౌసింగ్ సెక్టార్ ఇన్ ఇండియా. అంటే హౌసింగ్ ఫినాన్స్ ఉంటుంది కదా, గృహ రంగానికి కావాల్సిన విత్తం ఉంటుంది కదా, హౌసింగ్ ఫినాన్స్, ఇళ్ళు కట్టుకోవడానికి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అవి బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి కస్టమర్లకి. ఆ బ్యాంక్స్ ఏవైతే కస్టమర్లకి ఇస్తున్న ఫినాన్స్ ఉందో వాటిని రీఫినాన్స్ ఎవరు చేస్తారు అంటే ఎన్హెచ్బి చేస్తుంది. దట్ ఇస్ అ పాయింట్. ఇండియాలో హౌసింగ్ ఫినాన్స్ని ప్రమోట్ చేసేది ఎవరు అని కనుక క్వశ్చన్ అడిగాడు అంటే దాని మన డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎన్హెచ్బి అని చెప్పుకోవాలి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ ఉంది. సో మనం ఇప్పుడు చూసిన ఆర్గనైజేషన్స్లో IFCI అండ్ ఎన్హెచ్బి ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. మనం అబ్జర్వ్ చేసింది ఇప్పుడు న్యూఢిల్లీలో. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎగ్జిమ్ ఒకటి, నాబార్డ్ ఒకటి చూసాం. ఎగ్జిమ్, నాబార్డ్ ఈ రెండింటిది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉంది. తర్వాత సిడ్బి వచ్చేటప్పటికి సిడ్బి డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకున్నాను. సిడ్బి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లక్నోలో ఉంది అని చెప్పుకున్నాం. ఇవి మనం చెప్పుకున్న పాయింట్స్. తర్వాత ఇక్కడ నెక్స్ట్కి వెళ్దాం. ఒకసారి సమరీ చూస్తే అంటే ఏమేమి మనం డిస్కస్ చేసాం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నాం. డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇండియాలో ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాం. తర్వాత టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ మాట్లాడుకున్నాం. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే పారిశ్రామికంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏవేవి బ్యాంక్స్ ఉన్నాయి. తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి రిలేటెడ్గా అంటే ఎగుమతులకి దిగుమతులకి రిలేటెడ్గా ఉన్నవి. తర్వాత హౌసింగ్ ఫినాన్స్కి రిలేటెడ్గా ఉన్నవి, హౌసింగ్ ఫినాన్స్ వీటికి రిలేటెడ్గా ఉన్న అభివృద్ధి సంస్థలు, అభివృద్ధి బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం. వాటినే IFCI, IDBI, SIDBI, EXIM Bank అండ్ NHB. సో వీటి మీద కనుక ఫోకస్ చేస్తే డెవలప్మెంట్ బ్యాంక్స్ గురించి ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.